Welcome to my dear students and friends. My name is Chatla Parshaya, lecturer in Commerce, Government Degree College, Mantani, Peddapalli district. ఈరోజు మనము నేర్చుకోబోయే టాపిక్ లేదా అంశము ఏమిటి అని చూసినట్లయితే బీకామ్ థర్డ్ ఇయర్ 6th సెమ్లోని ఆడిటింగ్ సబ్జెక్టులో ఆడిట్ రిపోర్టు గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఆడిట్ రిపోర్టు అంటే ఏమిటి, ఆడిట్ రిపోర్టులో పేర్కొనవలసిన విషయాలు ఏమిటి, ఆడిట్ రిపోర్టులు ఎన్ని రకాలు, తరువాత ఆడిట్ రిపోర్టుకు ఉండవలసిన లక్షణాలు, ఆడిట్ రిపోర్టు నమూనా గురించి మనము ఈరోజు నేర్చుకుందాం. మరి దీనికంటే ముందు మనం ఆడిట్ రిపోర్ట్ కంటే ముందు మరి ఒక కంపెనీ లేదా ఒక వ్యాపార సంస్థ ఖాతా పుస్తకాలను ఆడిటరు ఆడిట్ చేసిన తరువాత తన అభిప్రాయాన్ని తెలియజేయవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కొన్ని సలహాలను కూడా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. వాటిని ఆధారంగా చేసుకొని ఇక ఆడిట్ పూర్తి అయిన తరువాత ఆడిటరు ఒక నివేదికను లేదా ఒక రిపోర్టును ఇక ఏం చేయాల్సి ఉంటుంది, ఈ వ్యాపార సంస్థ యాజమాన్యానికి ఇక ఇవ్వటము జరుగుతూ ఉంటుంది. దానినే మనం ఇక్కడ బ్రీఫ్గా ఆడిట్ రిపోర్టు లేదా ఆడిట్ నివేదిక అని చెప్పడము జరుగుతూ ఉంటుంది. అంటే మరి ఇక్కడ ఇప్పుడు మనము ఆడిట్ నిర్వచనము అంటే ఏమిటి అనేది స్పష్టంగా మనం నేర్చుకున్నట్లయితే, ఒక కంపెనీ ఖాతా పుస్తకాలను డైరెక్టర్లు నిర్వహిస్తారు. వారు సక్రమంగా నిర్వహించారా లేదా అనే విషయం మీద ఆడిటరు తన అభిప్రాయాన్ని ఒక నివేదిక రూపంలో వాటాదారులకు తెలియజేయటం జరుగుతుంది. ఈ విధంగా తెలియజేసే లేదా సమర్పించే నివేదికనే ఆడిట్ రిపోర్టు అంటారు. ఏంటట, ఒక కంపెనీ ఖాతా పుస్తకాలను ఎవరు నిర్వహిస్తారట? డైరెక్టర్లు నిర్వహిస్తారట. ఎందుకు డైరెక్టర్ నిర్వహిస్తారు అంటే కంపెనీ యాజమాన్యం వేరు, నిర్వహణ వేరు అని మనము నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది కంపెనీ తరహా వ్యాపార సంస్థలు. అందుకొరకే కంపెనీ డైరెక్టర్లు కంపెనీని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ డైరెక్టర్లను మరి ఎవరు ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే వాటాదారులు ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటాదారులచే ఎన్నుకోబడిన డైరెక్టర్ల బోర్డు కంపెనీ ఖాతాలను లేదా ఖాతా పుస్తకాలను నిర్వహిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వారు సక్రమంగా ఖాతా పుస్తకాలను నిర్వహించారా లేదా అనే విషయం మీద ఆడిటరు ఖాతా పుస్తకాలను ఆడిట్ చేసి తన అభిప్రాయాన్ని తెలియజేయవలసిన అవసరం ఉంటుంది. ఎవరికి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ? కంపెనీ యజమానులైనటువంటి వాటాదారులకు తెలియజేయవలసిన అవసరం ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఇక ఈ విధంగా వాటాదారులకు ఆడిటరు తెలియజేసే నివేదికను లేదా సమర్పించే నివేదికను మనం ఏమంటామట అంటే ఆడిట్ రిపోర్టు అనడం జరుగుతుంది, లేదా ఆడిట్ నివేదిక అనడం జరుగుతుంది. మరి ఈ ఆడిట్ రిపోర్టును వాటాదారులకే ఎందుకు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది అనేది మనం ఒకసారి చూసినట్లయితే,
ఈ వాటాదారులు కంపెనీకి నిజమైన యజమానులు. కాబట్టి ఆడిటరు ఎవరి చేత ఎన్నుకోబడతాడు అంటే, ఎవరి చేత నియమింపబడతాడు అంటే, ముఖ్యంగా మొదటి ఆడిటర్ తప్ప, మొదటి సంవత్సరం తప్ప తర్వాత కాలాలకు సంబంధించిన సమయాలలో ఆడిటర్ అనేవారు వాటాదారుల చేతనే నియామకం కాబడతాడు. కాబట్టి ఇతడు వాటాదారుల యొక్క ప్రతినిధిగా ఉండటం జరుగుతుందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అందుకొరకే ఈ వాటాదారులచే నియమింపబడతాడు. కాబట్టి ఈ ఖాతా పుస్తకాలు డైరెక్టర్ల బోర్డు నిర్వహిస్తారు. కాబట్టి వారి మధ్య అంతరం అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ డైరెక్టర్ల బోర్డు లేదా డైరెక్టర్లు ఆ ఖాతా పుస్తకాలను సక్రమంగా నిర్వహించారా లేదా దాని మీద తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ అభిప్రాయాన్ని ఒక నివేదిక రూపంలో, ఒక రిపోర్టు రూపంలో ఇవ్వడం జరుగుతుంది వాటాదారులకు. దాన్నే మనం ఇక్కడ ఏమంటామంటే ఆడిట్ రిపోర్టు అనడము జరుగుతుంది. మరి ఈ ఆడిట్ రిపోర్టులో పేర్కొనవలసిన విషయాలు లేదా అంశాలు, మరి ఈ ఆడిట్ రిపోర్టులో ఏ అంశాలను లేదా ఏ విషయాలను పొందుపరచవలసిన అవసరము ఉంటుంది అనేది మనం చూసినట్లయితే, మొదటిది తనకు సంబంధించిన మేరకు తనకు ఇచ్చిన వివరాల ప్రకారం పేర్కొన్న ఖాతాలు చట్టం అపేక్షించిన సమాచారాన్ని అపేక్షించిన విధంగా ఇస్తున్నాయా లేదా. అంటే తనకు సంబంధించిన మేరకు తనకు ఇచ్చిన వివరాల ప్రకారం పేర్కొన్న ఖాతాలు చట్టం అపేక్షించిన సమాచారాన్ని చట్టం అపేక్షించిన విధంగా ఇస్తున్నాయా లేదా. అంటే ఇక చట్టంలో సూచించిన విధంగా అంటే కంపెనీల చట్టం అయితే కంపెనీల చట్టం, భాగస్వామ్య వ్యాపారం అయితే భాగస్వామ్య చట్టం, ఆ చట్టంలో సూచించిన విధంగా ఖాతా పుస్తకాలు ఉన్నాయా లేవా అనేది పేర్కొనటం. అదేవిధంగా రెండవ అంశం ఏమిటట, అన్ని ఆస్తి అప్పుల పట్టీ విషయములో ఆర్థిక సంవత్సరాంతాన కంపెనీ వ్యవహారాల స్థితి అంటే ఆస్తి అప్పుల పట్టీకి సంబంధించిన వాటిలో ఆర్థిక సంవత్సరాంతాన కంపెనీ యొక్క స్థితి మరియు లాభ నష్టాల ఖాతా విషయంలో ఆర్థిక సంవత్సరానికి లాభము లేదా నష్టము యొక్క యథాన్యాయ దృశ్యాన్ని చూపుతున్నాయా అనే విషయాలను పేర్కొనవలెను. లాభ నష్టాల ఖాతా విషయంలో కూడా ఒక ఆర్థిక సంవత్సరానికి లాభము లేదా నష్టము యొక్క యథాన్యాయ దృశ్యాన్ని, అంటే వాస్తవంగా పుస్తకాల ఆధారంగా చేసుకున్న లేదా రికార్డుల ఆధారంగా చేసుకున్న అంశాలను తీసుకొని చూపిస్తే ఎంత లాభము వచ్చింది, వీరు ఆడిట్ చేస్తే ఎంత లాభము వచ్చింది అనేది ఈక్వల్గా చూపిస్తున్నాయా లేదా అనే విషయాలను పేర్కొనటం జరుగుతుందట. అదేవిధంగా మరొక అంశం ఏమిటంటే ఆడిట్ ఆశయాల నిమిత్తం తన పరిజ్ఞానం నమ్మకం మేరకు అవసరమైన యావత్ సమాచారము వివరణలు పొందినదా. ఆడిట్ ఆశయాల నిమిత్తం తన పరిజ్ఞానము నమ్మకం మేరకు అవసరమైన యావత్ సమాచారము పొందినదా. అంటే ఆడిటు ఏ ఉద్దేశముతో మనకి చేయడం జరుగుతూ ఉంటుందో, ఇక తన పరిజ్ఞానము నమ్మకం మేరకు తన మీద ఉంచిన నమ్మకం మేరకు తనకు తెలిసిన పరిజ్ఞానం మేరకు సమాచారాన్ని ఇచ్చారా
లేదా అనేది ఈ ఆడిట్ రిపోర్టులో పేర్కొనటము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా తన అభిప్రాయంలో తన పుస్తకాలను పరిశీలించిన దానిని బట్టి చట్టరీత్యా అపేక్షితమైన సక్రమమైన ఖాతా పుస్తకాలను కంపెనీ నిర్వహించినదా, అంటే తన అభిప్రాయంలో కంపెనీ ఖాతా పుస్తకాలను తాను పరిశీలించిన తరువాత చట్టరీత్యా వాడవలసిన అంశాలన్నింటినీ సక్రమంగా వాడారా లేదా, అంటే నిర్వహించుచున్నారా లేదా అనే అంశాన్ని ఈ ఆడిట్ నివేదికలో లేదా రిపోర్టులో పేర్కొనటము జరుగుతుందట. అదేవిధంగా తను సందర్శించని బ్రాంచీల నుంచి ఆశయాల నిమిత్తం ఆవశ్యకమైన రికార్డులు వచ్చినాయా, అంటే తాను ఆడిట్ చేసిన వాటికి కాకుండా ఆడిట్ చేయని ఏమైనా ఆ కంపెనీకి సంబంధించి బ్రాంచీలు ఉన్నట్లయితే ఆ బ్రాంచీల నుంచి ఇక తనకు అవసరమైన రిటర్నులు వస్తే వచ్చినాయని, రాకపోతే రాలేదు అని. ఎందుకు అంటే ఇక ఈ ఆడిట్ రిపోర్టులో ఈ ఆడిటర్ బాధ్యతనే ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కంపెనీ చట్టానికి బాధ్యుడు ఎవరు అంటే ఇక్కడ ఆడిటరే కావడం జరుగుతుంది. కాబట్టి ఇక తాను ఏదైనా బ్రాంచీలను సందర్శించినట్లయితే ఆ సందర్శించని బ్రాంచీల యొక్క రిటర్నులను తెప్పించుకొని ఇక ఉన్నదంటే ఉన్నది, లేదంటే లేదు అని దాన్ని ఈ రిపోర్టులో రాయాల్సిన అవసరము ఉంటుంది అని చెప్తున్నాడు. అదేవిధంగా కంపెనీ ఆడిటరు కాక మరొక వ్యక్తి బ్రాంచీ ఆఫీసు ఖాతాలను ఆడిట్ చేస్తే ఆ ఖాతా ఆడిట్ రిపోర్టులను తనకు పంపించారా, దానిని బట్టి ఆడిటరు రిపోర్టు తయారు చేయటంలో ఏ విధంగా ఉపయోగించినాడు. ఇంకా ఏమంటుంది చూసారా, మనము ఒక కంపెనీ ఆడిటరు కాక మరొక వ్యక్తి బ్రాంచీ ఆఫీసు ఖాతాలను ఆడిట్ చేస్తే ఆ ఖాతా ఆడిట్ రిపోర్టులను ఈ ఆడిటర్కు పంపిస్తే దానిని బట్టి ఆడిట్ రిపోర్టును తయారు చేయడం జరగాలి. అలా తయారు చేయడం జరిగినదా లేదా అంటే ఇక్కడ ఇక తాను బ్రాంచీలను సందర్శించే హక్కు ఉంటుంది. అయితే ఇక్కడ ఇతడు ఆ బ్రాంచీ ఆఫీస్కి వెళ్ళకుండా వేరే వ్యక్తి కనుక ఆ బ్రాంచీ ఆఫీసు ఖాతాలను ఆడిట్ చేస్తే దాని మీద ఆ వ్యక్తి తన రిపోర్టును ఇచ్చినట్లయితే ఆ రిపోర్టును ఆధారంగా చేసుకొని ఇతడు మళ్ళీ కొత్త రిపోర్టును తయారు చేయవలసిన అవసరం ఉంటుంది. దాన్ని ఆ విధంగా అందులో పేర్కొనడం జరిగినదా లేదా అని. మరి అదేవిధంగా రిపోర్టు ఉదహరించిన కంపెనీ ఆస్తుల పట్టి లాభ నష్టాల ఖాతా రిటర్న్ పుస్తకాలకు రిటర్నులకు అనుగుణంగా ఉన్నాయా. రిపోర్టు ఉదహరించిన కంపెనీ ఆస్తుల పట్టి లాభ నష్టాల ఖాతా పుస్తకాలకు రిటర్నులకు అనుగుణంగా ఉన్నాయా అంటే ఇక ఈ రిపోర్టు తయారు చేయడం జరిగినట్లయితే కంపెనీ ఆస్తుల పట్టి లాభ నష్టాల ఖాతా ఇక ఈ రిటర్నులు లేదా పుస్తకాలు ఏవైతే ఉంటాయో అవి చట్టంలో సూచించిన విధంగా ఉన్నాయా లేవా. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే కంపెనీల చట్టంలో సూచించిన విధంగా కంపెనీ చట్టం సూచించిన విధంగా ఆస్తుల పట్టి తయారు చేయడం జరిగినదా, లాభ నష్టాల ఖాతా తయారు చేయడం జరిగినదా, పుస్తకాలు సక్రమంగా నిర్వహించారా అనేది ఈ ఆడిట్ రిపోర్టులో
ఉదాహరించడం. అంటే ఇక్కడ ఆడిట్ రిపోర్టులో ఉన్నది ఉన్నట్టుగా ఖాతా పుస్తకాలు, ఆస్తుల పట్టి, లాభ నష్టాల ఖాతా ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఉన్నాయా లేదా, ఉంటే ఉన్నది అన్నట్టు, లేకపోతే లేదు అన్నట్టు తప్పనిసరిగా పేర్కొనవలసిన అవసరము ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆడిట్ రిపోర్టులో అంశాలను పేర్కొనవలసిన అవసరము ఉంటుంది. ఉంటే ఉన్నదన్నట్టు, లేదా లేకపోతే లేదు అన్నట్టుగా మనం ఇక్కడ సూచించాల్సిన అవసరం ఉంటుంది. ఆడిటరు ఇక కొంచెము ఏ విధంగా తేడా రాసినా దానికి బాధ్యత వహించవలసిన అవసరము ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన అవసరం ఉంటుంది. మరి తరువాత చూసినట్లయితే మనకి ఆడిట్ రిపోర్టులను ఎన్ని రకాలుగా తయారు చేస్తారు, ఆడిట్ రిపోర్టులను ఎన్ని రకాలుగా తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. మనం ఆడిట్ రిపోర్టులో పేర్కొనే అంశాల గురించి నేర్చుకున్న తర్వాత మరి ఆడిట్ రిపోర్టులను ఈ ఆడిటరు ఎన్ని రకాలుగా తయారు చేయవచ్చు అనేది చూసినట్లయితే టైప్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్స్. ఆడిట్ రిపోర్ట్లు మనకి ఇక్కడ 2 రకాలుగా తయారు చేయడం జరుగుతూ ఉంటుందట. అవి ఒకటి క్లీన్ రిపోర్ట్ అని, రెండవది క్వాలిఫైడ్ రిపోర్ట్ అని. ఆడిట్ రిపోర్టు లేదా ఆడిట్ నివేదికలు ఎన్ని రకాలట? 2 రకాలట. ఒకటి క్లీన్ రిపోర్ట్ అట, రెండవది క్వాలిఫైడ్ రిపోర్ట్ అట. మరి క్లీన్ రిపోర్ట్ అంటే ఏమిటి, మరి క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే ఏమిటి అనేది మనము నేర్చుకోవలసిన అవసరం ఉంది. మొదట క్లీన్ రిపోర్ట్ అంటే ఏమిటి అని చూసినట్లయితే, ఆడిటర్ తాను ఆడిట్ చేసిన కంపెనీ ఖాతాలు, ఆడిటర్ తాను ఆడిట్ చేసిన కంపెనీ ఖాతాలు సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందితే, అంటే తాను ఆడిట్ చేసిన కంపెనీ ఖాతాలు సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందితే ఇచ్చే రిపోర్టును క్లీన్ రిపోర్టు అంటారు. క్లీన్ రిపోర్టు అంటారు. అంటే ఆడిటరు కంపెనీ ఖాతా పుస్తకాలను తనిఖీ చేయడం జరిగినప్పుడు ఆ కంపెనీ ఖాతాలన్నీ కంపెనీల చట్టంలో పేర్కొన్న నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని సంతృప్తి చెందితే, ఎవరు? ఆడిటర్ సంతృప్తి చెందితే, అంటే సంతోషకరంగా ఉన్నట్లయితే ఆ ఆడిటర్ ఇచ్చే రిపోర్ట్ ఏంటిదట అంటే క్లీన్ రిపోర్ట్ అని చెప్తున్నాడు. దీనికే మరొక పేరు ఏమని చెప్పుకుంటామట అంటే పరిశుద్ధ రిపోర్టు అని చెప్తున్నాడు. పరిశుద్ధ రిపోర్టు అని చెప్పడము జరుగుతుంది. ఇక క్లీన్ రిపోర్టుకు మరొక పేరు ఏంటట? పరిశుద్ధ రిపోర్ట్. మరి తరువాత రెండవ ఆడిట్ రిపోర్ట్ ఏంటిదట అంటే క్వాలిఫైడ్ రిపోర్ట్. క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే ఏమిటి అని చూసినట్లయితే, కంపెనీ డైరెక్టర్లు తనకు ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేకపోయినా తన అభిప్రాయంలో ఆస్తి అప్పుల పట్టి, లాభ నష్టాల ఖాతా, కంపెనీ వ్యవహారాల స్థితి తాలూకు యథాన్యాయ దృశ్యం ప్రతిబింబించకపోయినా ఆడిటర్ ఆ విషయాన్ని డైరెక్టర్ల దృష్టికి తెచ్చి వాటిని సరిచేసుకోమని కోరవలెను. డైరెక్టర్లు వాటిని సరిచేయని పక్షంలో తనకు ఏ విషయంలో అసంతృప్తికరంగా ఉన్నాయో వాటిని రిపోర్టులో పేర్కొంటూ తయారు చేసే నివేదికనే క్వాలిఫైడ్ రిపోర్టు అంటారు. చూసారా ఏమంటున్నాడు ఇక్కడ? కంపెనీ డైరెక్టర్లు తనకు ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేకపోయినా తన
అభిప్రాయంలో ఆస్తప్పుల పట్టి, లాభనష్టాల ఖాతా, కంపెనీ వ్యవహారాల స్థితి తాలూకు యథాన్యాయ దృశ్యం ప్రతిబింబించకపోయినా ఆడిటర్ ఆ విషయాన్ని డైరెక్టర్ల దృష్టికి తెచ్చి వాటిని సరిచేయమని కోరవలెను. డైరెక్టర్లు వాటిని సరిచేయని పక్షములో తనకు ఏ విషయంలో అసంతృప్తికరంగా ఉన్నాయో వాటిని రిపోర్టులో పేర్కొంటూ తయారు చేసే నివేదికనే క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటారు. దీనినే విశేష నివేదిక, పరిమిత నివేదిక అని కూడా పిలుస్తారు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఆడిటరు కంపెనీ డైరెక్టర్లను ఏ సమాచారమైతే అడగడం జరుగుతుందో ఆ సమాచారాన్ని క్లారిటీగా ఇవ్వకపోతే దాని మీద ఆడిటరు అసంతృప్తి చెందితే ఆ అసంతృప్తి చెందిన దానిని ఆధారంగా చేసుకొని ఆడిటరు నివేదికను తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది. దానినే మనం ఇక్కడ క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటాము, లేదా విశేష నివేదిక లేదా పరిమిత నివేదిక అని అంటారు. ఓకేనా? అంటే దీని మీద చెప్పాలి అంటే ఏమని చెప్పుకుంటామంటే మనకి క్లీన్ రిపోర్ట్ అంటే ఏం చెప్పుకుంటామంటే 100% కరెక్ట్ అన్నమాట, బై రావడం అన్నమాట. అదే క్వాలిఫైడ్ అంటే ఇక్కడ పాస్ కావడం అన్నమాట. అంటే ఇప్పుడు మనము 100% 100 మార్కుల పేపర్ ఇచ్చినట్లయితే 40 మార్కులు వస్తే పాస్ అని చెప్పుకుంటాం కదా. అలా 40 మార్కులు లేదా 45 మార్కులు వచ్చాయి కాబట్టి ఇక్కడ ఇతడు క్వాలిఫైడ్ అయ్యాడు. అదే క్లీన్ అని చెప్పుకున్నాం అనుకోండి 100%కి 100%, 100కి 100 మార్కులు వచ్చాయని భావిస్తూ ఉంటాను. కాబట్టి ఈ విధంగా ఆడిటరు ఆడిట్ రిపోర్టును తయారు చేసి ఎవరికి ఇవ్వడం జరుగుతుందట? వాటాదారులకు ఇవ్వడం జరుగుతుందట. అయితే తాను ఆడిట్ చేసిన దాని మీద పూర్తిగా సంతృప్తి చెందినట్లయితే క్లీన్ రిపోర్ట్ ఇస్తాడట. అసంతృప్తి చెందినట్లయితే క్వాలిఫైడ్ రిపోర్టు ఇవ్వడం జరుగుతుందట. మరి ఈ విధంగా మనకి అది ఆడిట్ రిపోర్టులు ఉండటం జరిగినది. దీని తరువాత ఇక మరి ఈ క్వాలిఫైడ్ నివేదిక అంటున్నాం కదా. ఈ క్లీన్ అంటే అన్ని ఖాతాలు సక్రమంగా ఉంటాయని చెప్పుకుంటున్నాం. మరి క్వాలిఫైడ్ నివేదికలో లేదా క్వాలిఫైడ్ రిపోర్టులో ఏమేమి విషయాలు రాయటం జరుగుతుంది? ఎందుకు మరి ఈ క్వాలిఫైడ్ రిపోర్టును ఆడిటరు తయారు చేయవలసి వస్తుంది? ఏ విషయాలు అసంతృప్తిగా ఉంటే ఈ క్వాలిఫైడ్ రిపోర్టు రాయటము జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. అంటే క్వాలిఫైడ్ రిపోర్టులో ఆడిటరు వ్రాసే విషయాలు అవి ఏంటి అని చూసినట్లయితే ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్ అవసరమైన సమాచారము వివరణలు పొందలేకపోయినప్పుడు క్వాలిఫైడ్ రిపోర్టులో లేదా క్వాలిఫైడ్ నివేదికలో ఆడిటరు వ్రాసే విషయాలు అందులో ఏంటిదట? ఒకటి, తరుగుదలకు ఎక్కువ లేదా తక్కువ ఏర్పాటు చేయుట. అంటే ఈ ఖాతా పుస్తకాలను ఆడిట్ చేసేటప్పుడు స్థిరాస్తులను ఆడిట్ చేసేటప్పుడు ఆ స్థిరాస్తులపై ఇక తరుగుదలను లెక్కించడం జరుగుతూ ఉంటుంది. ఆ తరుగుదల చట్టంలో సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా కాకుండా ఎక్కువ కావచ్చు లేదా తక్కువ కానీ ఏర్పాటు చేసినట్లయితే దానిని ఈ క్వాలిఫైడ్ రిపోర్ట్లో పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా
రెండవది ఏంటంటే పెట్టుబడి విలువను మార్కెట్ విలువ కంటే ఎక్కువగా చూపుట. ఇంకొక ఇంకొక అంశం ఏంటి చూపిస్తారట, పెట్టుబడి విలువను మార్కెట్ విలువ కంటే ఎక్కువగా చూపుట. అంటే తాను పెట్టుబడి పెట్టిన ఆస్తులు ఉంటాయే, ఆ ఆస్తుల విలువలు మార్కెట్లో ప్రజెంట్ ఆ ఆస్తి విలువ ఎంత ఉంటుందో అంతవరకన్నా చూపించాలి, కానీ అంతకంటే ఎక్కువ చూపించడం జరుగుతూ ఉంటుందట. అంటే దీని అర్థం ఏమిటి అని చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఒక యంత్రాన్ని కొనుగోలు చేయడం జరిగినదని భావిద్దాం, ఒక 2 years బ్యాక్. దాని మీద ఏం చేయాల్సింది, 2 సంవత్సరాల వరకు తరుగుదల తీసివేసి ప్రజెంట్ చూపించాల్సిన అవసరం ఉంటుంది. అదే ఆ యంత్రము విలువ ప్రజెంట్ మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాల క్రితం 1,00,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగినది. కంపెనీల చట్టంలో ఆ యంత్రము పైన 10% తరుగుదల ఏర్పాటు చేయండి అని సూచించడం జరిగినట్లయితే, ఆ 2 సంవత్సరాలు 10,000 తరుగుదల తీసివేయాల్సిన అవసరం ఉంటుంది. తీసివేస్తే ఎంత ఉంటుంది, ఇక 80,000 ఉండడం జరుగుతూ ఉంటుంది ఆ యంత్రాల విలువ. అయితే దాని మార్కెట్ విలువ ప్రజెంట్ ఆ యంత్రము మార్కెట్లో ఎంతకు ఉన్నది అని చూసినట్లయితే 1,20,000 ఉన్నది అనుకుందాం. మరి ఇప్పుడు పుస్తకాలలో 1,20,000 వరకు చూపించినా ఓకే అనుకోవచ్చు, కానీ దానిని ఆ మార్కెట్ విలువ 1,20,000 అంటున్నామే, దానికంటే ఎక్కువ అంటే 1,30,000 1,50,000 ఉన్నట్లుగా చూపించుకోవటం. ఆ విధంగా చూపించుకోవటము ఇక ఈ చట్టరీత్యా నేరముగా భావించడము జరుగుతుంది. ఆ విధంగా చూపించినట్లయితే క్వాలిటీ రిపోర్టులో ఈ విషయాన్ని పేర్కొనటం. అదేవిధంగా రాని బాకీలకు తగినంత రిజర్వును ఏర్పాటు చేయకపోవుట. ఏమంటట, రాని బాకీలకు తగినంత రిజర్వు ఏర్పాటు చేయలేకపోవుటనట. అంటే రాని బాకీలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, వ్యాపార సంస్థ అరువుపై సరుకులను అమ్మినప్పుడు ఏర్పడే వ్యక్తులను రుణగ్రస్తులు అంటారు, డెటార్స్ అంటాం. ఆ రుణగ్రస్తులు ఇక సరుకులను తీసుకొని డబ్బులను కొద్ది కాలం తర్వాత, వారము 15 రోజుల తర్వాత కానీ లేదా నెల రోజుల తర్వాత కానీ చెల్లింపు చేస్తామనే వాగ్దానంతో తీసుకొని పోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా తీసుకొని పోయిన తరువాత ఇక నెల టైం ప్రకారము చెల్లింపు చేసుకున్నట్లయితే పర్వాలేదు. ఒకవేళ టైం ప్రకారం చెల్లింపు చేయకపోతే ఇక అతని దగ్గరికి ఈ వ్యాపార సంస్థకు గుమాస్తాలు వెళ్ళటము, ఆ వ్యాపారస్తుడు తిరిగి ఇప్పుడు డబ్బులు లేవు తర్వాత పంపిస్తానని చెప్పడము, ఇలా పోవటము రావటం జరుగుతున్న తర్వాత వ్యాపార సంస్థకు యాస్టకు వచ్చేస్తే అతడు నేను చెల్లింపు చేయను అని భావించినట్లయితే, లేదా ఈ వ్యాపార సంస్థకే ఇక అతడు మొండి బాకీలుగా భావించినట్లయితే, అతని దగ్గరికి పోయి యాటకు వచ్చింది ఇంకా అతని దగ్గర నుంచి రావు అని భావించినట్లయితే వాటిని రాని బాకీలుగా మనం భావించడం జరుగుతుంది. ఆ విధంగా గత సంవత్సరంలో ఏర్పడిన రాని బాకీలను ఆధారంగా చేసుకొని ఈ సంవత్సరము కూడా ఎంతో కొంత రాని బాకీలు ఉంటాయని భావించడం జరగాలి. కాబట్టి ఆ విధంగా అంతకుముందు ఇయర్ ఆ విధంగా దాన్ని ఆధారంగా చేసుకొని రాని బాకీలు ఎంత ఉన్నాయి అంత మేరకు రిజర్వును ఏర్పాటు చేయవలసిన అవసరము వ్యాపార సంస్థ పైన ఉంది. ఆ విధంగా కంపెనీల చట్టంలో కూడా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. నిర్ణీత శాతం ప్రకారం ఇంత రుణగ్రస్తులు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇంత శాతము రిజర్వ్ ఏర్పాటు చేయండి అని పేర్కొనడం జరిగినట్లయితే, ఆ విధంగా ఏర్పాటు చేయవలసిన బాధ్యత కంపెనీ డైరెక్టర్ల పైన ఉంటుంది.
కాబట్టి ఆ విధంగా ఆడిటరు తనిఖీ చేసినప్పుడు ఈ రుణగ్రస్తుల పైన తగినంత రిజర్వు ఏర్పాటు చేయలేదు అని భావించినట్లయితే ఆ విషయాన్ని ఈ క్వాలిఫైడ్ నివేదికలో పేర్కొనటము జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారపు సరుకు కొన్న ధరల కంటే ఎక్కువగా ఉన్న మార్కెట్ ధరల ప్రకారము విలువ కట్టుట. ఇంకేమంటున్నాడు? వ్యాపారపు సరుకు కొన్న ధరల కంటే ఎక్కువగా ఉన్న మార్కెట్ ధర ప్రకారము విలువ కట్టడం. అంటే మనము ఇక వ్యాపారము వ్యాపారం చేయడానికి సరుకులను కొంటూ ఉంటాం, తర్వాత అమ్మకం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ముగింపు లెక్కలు తయారు చేసే తేదీ నాటికి అమ్మకం కాకుండా కొంత సరుకు మన సంస్థలో ఉన్నట్లయితే దానిని ఏ ధర ప్రకారము లెక్క కట్టి ముగింపు ఖాతాలలో చూపించవలసిన అవసరం ఉంటుంది అని చూసినట్లయితే జనరల్గా కొన్న ధర మరియు మార్కెట్ ధర, అంటే ముగింపు లెక్కలు తయారు చేసే తేదీ నాడుకి మనం కొన్న ధర ఎంత, అదేవిధంగా అదే వస్తువుకు మార్కెట్లో ఎంత ధర ఉంది, ఈ రెండింటిలో ఏది తక్కువ ధర ఉంటే ఆ ధర ప్రకారము లెక్కించి ఇక ముగింపు సరుకు విలువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా తీసుకోవాలని చట్టంలో పేర్కొనటం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా, అంటే కొన్న ధర మరియు మార్కెట్ ధర ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే దాని ప్రకారం తీసుకోవాలి. కానీ అలా కాకుండా లేదనుకుంటే జనరల్గా మనం కొన్న ధరకి ఎంత అయితే ఉంటుందో ఆ మేరకైనా తీసుకోవాల్సిన అవసరము ఉంటుంది అని భావించాలి. కానీ అలా కాకుండా మన వ్యాపార సంస్థ లేదా కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఏ విధంగా తీసుకోవడం జరిగిందట అంటే మార్కెట్ ధర ప్రకారము తీసుకోవడం జరిగిందట. మార్కెట్ ధర ప్రకారం అంటే మనకి ఇక్కడ దీనివల్ల ఏమవుతూ ఉంటుంది అని చూసినట్లయితే లాభము పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ లాభము అనేది కృత్రిమ లాభం, అంటే మనము సృష్టించుకున్న లాభముగా భావిస్తాం. దీని ద్వారా మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఆదాయం పన్ను శాఖ వారికి మనం ఎక్కువ పన్ను చెల్లింపు చేయవలసిన అవసరం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా చూపించడము సమంజసమైనది కాదుగా భావించాలి అని ఆడిటర్ ఏం చేస్తాడట అంటే క్వాలిఫైడ్ రిపోర్టును తయారు చేసి ఆ నివేదికలో పేర్కొనటము జరుగుతుందట. కాబట్టి ఈ విధంగా మార్కెట్ ధర ప్రకారము లెక్క కట్టినట్లయితే దానిని ఈ క్వాలిఫైడ్ నివేదికలో పేర్కొనడం జరుగుతుందట. అదేవిధంగా డైరెక్టర్లు చేసిన సేవలకు గాను ఇచ్చిన ప్రతిఫలం సాధారణ ఖర్చులతో కలిపి చూపుట. డైరెక్టర్లు చేసిన సేవలకు గాను ఇచ్చిన ప్రతిఫలం అంటే డైరెక్టర్ల జీతభత్యాలు అని చెప్పుకుంటాం. ఈ డైరెక్టర్లకు ఇచ్చిన జీతభత్యాలు ఏవైతే ఉంటాయో ఆ జీతభత్యాలను మనము డైరెక్టర్ల జీతభత్యాలు అని మనం ఏం చేయాల్సిన అవసరం ఉంటుందంటే లాభ నష్టాల నివేదిక ఖాతాలో, లాభ నష్టాల ఖాతాలు కాకుండా లాభ నష్టాల సర్దుబాటు ఖాతాలు మనము చూపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ డైరెక్టర్లు ఏం చేశారట అంటే సాధారణ ఖర్చుల ఖాతాలో రాయటము జరిగినదట. ఇలా చూపించడము అనేది తప్పుగా భావించడం జరుగుతూ ఉంటుంది చట్టం ప్రకారం. ఇది డైరెక్టర్లకు చెల్లింపు చేసింది కాబట్టి డైరెక్టర్ల పేరిట మనము జీతభత్యాలు చెల్లింపు చేసినట్టుగా ఒక ఖాతా చూపించుకోవడం జరగాలి అని భావించడం జరిగింది ఎవరు? ఆడిటర్. కాబట్టి ఆ విధంగా పేర్కొనడం జరిగినట్లయితే ఇక ఇది భావ్యము కాదు అని భావించి
ఏం చేయడం జరిగింది, సాధారణ ఖర్చుల ఖాతాలు చూపించడము సరి అయింది కాదని ఈ క్వాలిఫైడ్ రిపోర్ట్లో పేర్కొనటము జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా క్వాలిఫైడ్ నివేదికలో ఆడిటరు విషయాలను రాయటం జరుగుతూ ఉంటుంది. అంటే ఆడిటరు దృష్టికి వచ్చిన విషయాలను, అంటే చట్టంలో పేర్కొన్న విధంగా ఉండకపోతే వాటిని నొక్కి చెప్పుతూ ఇక ఎవరికి ఈ నివేదికలో పేర్కొంటూ ఎవరికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, నివేదిక తయారు చేసి, క్వాలిఫైడ్ నివేదిక తయారు చేసి ఇక వాటాదారులకు ఇవ్వటము జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా కొన్ని అంశాలు తప్పులుగా ఉన్నట్లయితే లేదా చట్టమును అపేక్షించడం జరిగినట్లయితే వాటి ప్రకారము ఇక అవి ముందు ముందు అలాంటివి చేయకుండా ఉండే ఉద్దేశంతో ఇలా నివేదికను తయారు చేసి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ ఆడిట్ రిపోర్టుకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఆడిట్ రిపోర్టు యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్టుకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ఆడిట్ నివేదికలో అంటే నివేదికలో ఉపయోగించే భాష స్పష్టంగా ఉండవలెను. ఆడిట్ రిపోర్టులో వాడే భాష ఏ విధంగా ఉండాలట, స్పష్టంగా ఉండవలెను. అంటే అందరికీ అర్థమయ్యే విధంగా ఉండవలెను. అంటే మాటలలోనూ వాక్యాలలోనూ సంక్షిప్తత ఉండవలెను. మాటలలోనూ వాక్యాలలోనూ సంక్షిప్తత ఉండవలెను. అదేవిధంగా నివేదికలో వాడే భాష అందరికీ అర్థమయ్యేదిగా ఉండవలే. నివేదికలో వాడే భాష అందరికీ అర్థమయ్యే విధంగా ఉండవలెను. అదేవిధంగా యథార్థ విషయాలను మాత్రమే నివేదికలో పేర్కొనాలి. యథార్థ విషయాలను మాత్రమే, అంటే వాస్తవ విషయాలను మాత్రమే నివేదికలో పేర్కొనాలి అని చెప్తున్నాను. అదేవిధంగా వాస్తవాలను వక్రీకరించి వ్రాయరాదు. వాస్తవాలను ఇక్కడ వాస్తవంగా ఉంటే లేనట్టుగా రాయకూడదు, లేకున్నా ఉన్నట్టు రాయకూడదు అన్నమాట. వాస్తవాలనే వాస్తవముగా రాయాలి, అవాస్తవాన్ని అవాస్తవంగానే రాయాల్సిన అవసరము ఉంటుంది. అదేవిధంగా నివేదికలో చేసే రిమార్కులు, వ్యాఖ్యానాలు నిర్మాణాత్మకంగా ఉండవలే. నివేదికలో చేసే రిమార్కులు, వ్యాఖ్యానాలు నిర్మాణాత్మకంగా ఉండవలే. అదేవిధంగా సంక్షిప్తమైన అంకెలు, సమాచారాన్ని ఆడిటరు సులభతరమైన సాధారణ రీతిలో నివేదించవలెను. ఏంటిదట, ఇక సంక్షిప్తమైన అంకెలు, సమాచారాన్ని ఆడిటరు సులభతరమైన సాధారణ రీతిలో నివేదించవలెను. అంటే ఇక్కడ సంక్షిప్తమైన అంకెలు, సమాచారాన్ని ఆడిటరు సులభతరమైన సాదా రీతిలో నివేదించవలెను. సాదా రీతిలో అంటే ఇక్కడ ఉన్నది ఉన్నట్టు, ఇక బాగా డెప్త్గా ఉన్నట్లయితే ఆ విధంగా కాకుండా సులభ రీతిలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 lakh అనే పదము సింపుల్గా రాయడం, కానీ రూపాయలు 1 తర్వాత 5 సున్నాలు పెట్టి చెప్పడం, ఇలా కొంచెము క్యాలిక్యులేషన్ చేయడం లేదా కౌంట్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి 1 లక్షలు అయితే లక్షలు, 2 లక్షలు అయితే 2 లక్షలు, 3 లక్షలు అయితే 3 లక్షలు, వేలలు అయితే 2000, 3000 ఇట్లా ఈజీగా ఉండేటట్టు ఇక చూపించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా అవసరమైన విషయాలలో సరైన సలహాలను ఇవ్వటం. ఇంకా ఏమిటట, ఇక ఏమైనా
సలహాలు ఇవ్వవలసి వచ్చినట్లయితే ఏదైనా విషయంలో ఆ విషయాలలో ఆడిటరు సలహా ఇవ్వటము జరగవలెను. అదేవిధంగా లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి సమస్త వ్యవహారాల స్థితిపై యథాన్యాయ దృశ్యాన్ని ప్రతిబింబిస్తున్నది లేనిది చూడవలెను. లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి, ఇక సమస్త వ్యవహారాల స్థితిపై యథాన్యాయ దృశ్యాన్ని ప్రతిబింబిస్తున్నది లేనిది నివేదించవలెను. అంటే తప్పనిసరిగా ఇక ఉన్నది ఉన్నట్టు చూపిస్తుందా లేదా, అంటే పుస్తకాలలో ఒక అమౌంటు, లాభ నష్టాల ఖాతాలో కానీ లేదా ఆస్తప్పుల పట్టిలో ఒక అమౌంట్ కాకుండా వాస్తవంగా అక్కడ తీసుకున్న అమౌంట్ ఇక్కడ తీసుకోవడం, ఇక్కడున్న అమౌంటే అక్కడ ఉండేటట్టు చూడాల్సిన అవసరం ఉంటుంది, లేదా నివేదికలో పేర్కొనవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా అదేవిధంగా కంపెనీకి అన్వయించే శాసనాత్మక న్యాయాత్మక నిబంధనలన్నీ సక్రమంగా నెరవేర్చినట్లు ఆడిటర్ స్వయంగా సంతృప్తి చెందిన తరువాతనే ఇక నివేదిక పైన సంతకము చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ లక్షణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ లక్షణాలన్నింటినీ ఆ కంపెనీ పాటించినది అని భావించినట్లయితేనే, వీటన్నింటినీ బేస్గా చేసుకొని పాటిస్తూ ఉన్నట్లయితేనే ఆడిట్ నివేదిక మీద లేదా ఆడిట్ రిపోర్టు మీద సంతకము చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది ఆడిట్ రిపోర్టుకు ఉండవలసిన లక్షణాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం ఈరోజు నేర్చుకున్న అంశాలు ఏంటి అని చూసినట్లయితే, ఒకటి ఆడిట్ రిపోర్టు అంటే ఏమిటి, ఆడిట్ రిపోర్టులో పేర్కొనవలసిన అంశాలు ఏమిటి, తర్వాత ఆడిట్ రిపోర్టులు ఎన్ని రకాలు, అదేవిధంగా క్వాలిఫైడ్ నివేదికలో లేదా క్వాలిఫైడ్ రిపోర్టులో ఆడిటరు వ్రాసే విషయాలు ఏమిటి, ఆడిట్ రిపోర్టుకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి అనేది మనం ఇక్కడ నేర్చుకోవటం జరిగింది. ఓకేనండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.